హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను ఒక మంచి యమ్మీ మష్రూమ్ బిర్యానీ చూపించడానికి వచ్చినాను. సో ఇందులో ఆనియను, టొమాటో, మష్రూము అన్నీ మన గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు అండ్ పుదీనా, కొత్తిమీర అండ్ ద హోల్ స్పైసెస్ అవన్నీ వేసి ఈ విధంగా జస్ట్ మనం వెజిటేబుల్ బిర్యానీకి ఏ విధంగా మనం చేసుకుంటామో ఆ విధంగా నేను వీటిని ఇలా చేశాను అనమాట. అంటే బిర్యానీని తయారు చేశాను. ఇది మష్రూమ్. సో దీన్ని చూడండి రైస్ కుక్కర్లో వేసేస్తున్నాను. సో రైస్ కుక్కర్లో వేసేసి అంత చక్కగా ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ కోసం నేను ఆల్రెడీ 2 hours నానేసి పెట్టినాను అనమాట రైస్. దీంట్లో ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. బాస్మతి రైస్ని ఇందులో వేసేస్తున్నాను. ఆల్రెడీ మంచి స్మెల్ వస్తుంది, ఎగ్జాక్ట్లీ బిర్యానీ స్మెల్ వస్తుంది. బికాజ్ ఎందుకంటే చక్కగా మనం కర్రీ చేసాం కదా దాన్ని. సో మష్రూమ్ ఇది చాలా బాగుంటుంది. సో ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో 1 కప్పు బియ్యంకి 1.5 కప్పు వాటర్. ఆ లెక్కన నేను ఇప్పుడు 2 కప్పుల బియ్యంకి 3 cups ఆఫ్ వాటర్ వేస్తున్నాను అన్నమాట. సో ఇదంతా కడిగేసి దీంట్లో వేసేసాను. సో ఇప్పుడు చక్కగా దీన్ని ఇలా కలిపేసి సో మూత పెట్టి సో రైస్ కుక్కర్ని కుక్ మోడ్లో పెట్టేస్తున్నాను. సో కుక్ మోడ్లో ఆన్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇది ఉడుకుతుంది. సో ఇది అయ్యాక చూద్దాం. సో దీంట్లో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. సో రైస్ రెడీ అయినాక చూద్దాం. సో వామ్లోకి వచ్చేసింది, అంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా. చూడండి సో చూడండి రైస్ ఇప్పుడు కొంచెం మనకి ఇట్లా కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది, అంటే కొంచెము వాటర్ ఉన్నట్టు. బట్ ఇదంతా ఇవాపరేట్ అయిపోతుంది. సో ఒకసారి దీన్ని కలిపేసి మూత పెట్టేసుకుంటే ఒక 5 minutesలో ఇది మొత్తం సెట్ అయిపోతుంది అన్నమాట. ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం బిర్యానీ. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎంత టెంప్టింగ్గా ఉందంటే చూడండి. ఇప్పుడు రైస్ ఎంత విడివిడిగా ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది. సో దీన్ని ఈ విధంగా ప్లేట్లో వేసుకొని మంచిగా రైతాతో తినొచ్చు. దీనికి ఏం లేకపోయినా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా మష్రూమ్ బిర్యానీ మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ like, share and subscribe. Give it to me now.